హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో కొన్ని కిచెన్ టిప్స్ చూపిస్తున్నానండి. మీకు టైం కూడా సేవ్ అవుతుందండి, మీ డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చండి. అలాంటి టిప్స్ అండి చూపిస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుందండి. టిప్ నెంబర్ 1 అండి, నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. ఇందులో పలావాకును ఒక 3 తీసుకొని ఈ విధంగా చిన్నగా పీసులుగా చేసుకుంటున్నానండి. మిక్సీ జార్లో ఇది మనము గ్రైండ్ చేసుకోవాలండి. పలావాకును నేను గ్రైండ్ చేసుకున్నానండి. చూడండి, ఇది నేను ఒక బౌల్లో తీసుకుంటున్నానండి. మనము పూజకు ఉపయోగిస్తాం కదండి కర్పూరము, అది నేను ఒకటి తీసుకున్నానండి. కర్పూరము చేతి వేళ్ళతో ఇలాగ పొడి చేసి తీసుకుంటున్నానండి. ఇందులోనే కొద్దిగా వెనిగర్ తీసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ అంతా వెనిగర్ తీసుకుంటున్నానండి. తర్వాత 1 గ్లాసు అంతా నీళ్లు తీసుకుంటున్నానండి. ఇది కొద్దిసేపు వదిలేయండి, ఒక 5 నుంచి 10 నిమిషాలు వదిలేద్దామండి. నేను మీకు 10 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నానండి. జస్ట్ నేను దీంతోనే ఇల్లు తుడుస్తానండి. చూడండి, ఈ విధంగా కొద్దిగా వడగట్టుకుంటున్నానండి. తర్వాత ఇంకొంచెము కిచెన్ తుడవడానికి అలాగే పెడుతున్నానండి. వీక్లీ ఒకసారి అయినా మీరు ఈ విధంగా లిక్విడ్ వేసి ఇల్లు తుడచవచ్చండి. ఇంట్లో ఏమీ నెగిటివ్ ఎనర్జీ రాదండి. తర్వాత చిన్న చిన్న పురుగులు వస్తాయి కదండి, అవి కూడా రావండి. ఒక మంచి షైనింగ్గా ఉంటుందండి. మీరు దీనిలోకి కావాలంటే మీరు లిక్విడ్ అయినా వేసుకోవచ్చండి, ఏదైనా ఇష్టమైతే. నేను ఇక్కడ ఏమీ వేయలేదండి. చూడండి, నీట్గా తుడుస్తున్నానండి. చూడండి, ఈ విధంగా అండి. చూడండి, నీట్గా తుడిచానండి. ఎంత బాగుందో అండి. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. టిప్ నెంబర్ 2 అండి, ఈ లిక్విడ్ నుంచి మీరు వారానికి ఒకసారి అయినా గ్యాస్ స్టవ్ను క్లీన్ చేసుకోవడం రూఢీ చేసుకోండి. చూడండి, నేను ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి. అలాగే దీని కింద సెల్ఫ్ ఉంటుంది కదండి, అది కూడా క్లీన్ చేసుకోండి. దీంతో క్లీన్ చేయడం వలన అక్కడ గ్యాస్ స్టవ్ దగ్గర జిర్లలు కానీ బల్లులు కానీ ఏమీ రావండి. అయినంత వరకు మీరు నైట్ టైంలో క్లీన్ చేసుకోండి. ఈ విధంగా రూఢీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. కిచెన్లో మంచి స్మెల్ అనేది వస్తుందండి. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో కదండి. ఈ టిప్ ఇష్టమైతే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మీ ఇంట్లో వద్దు అని పక్కన పెడతారు కదండి, ఆ ప్లాస్టిక్ గ్లాస్ కానీ లేకపోతే టీ కప్ కానీ ప్లాస్టిక్ బాక్స్ కానీ అది తీసుకోండి. దీనిలో కొన్ని నీళ్లు తీసుకుంటున్నానండి. ఒక 18 నుంచి 20 వరకు కర్పూరము తీసుకుంటున్నానండి. వేసి మీరు పడుకుంటారు కదండి, ఆ రూమ్లో పెట్టండి. మీకు ఎక్కడ దోమలు వస్తాయో అక్కడ ఇది పెడితే మీ ఇంట్లో ఒక మంచి స్మెల్ అనేది ఉంటుందండి. నెగిటివ్ ఇంటి లోపలికి రాదండి. తర్వాత మంచి నిద్ర అనేది వస్తుందండి. మీరు కావాలంటే ఈ విధంగా చేసి చూడండి. ఆ రూమ్ అంతా ఒక మంచి స్మెల్గా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4 అండి, మనం దోశ ప్యాన్ చూడండి. మనం దోశలు అన్నీ చేసేటప్పుడు ఒక విధంగా నల్లగా అవుతుందండి. ఆయిల్ అంతా యూజ్ చేస్తాం కదండి, సైడ్లలో ఒక విధంగా ఉంటుందండి. మీరు ప్యాన్ పెట్టి కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఈ విధంగా అండి. వేడి అయిన తర్వాత ఈ చాకు తీసుకొని ఈ విధంగా రబ్ చేయండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా ఈ సైడ్లలో అంతా నల్లగా అయి ఉంటుందండి. అది అంతా నీట్గా వస్తుందండి. తర్వాత మీ ఇంట్లో ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ వేసుకొని రుద్దండి దోశ ప్యాన్ను. మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ను ఆఫ్ చేయండి. 1 స్పూన్ తీసుకొని బాగా రుద్దితే కొంచెం కూడా గలీజ్ అనేది ఉండదండి. తర్వాత మీరు వేడిగా ఉన్నప్పుడే బాగా నారు తీసుకొని రుద్దాలండి. కొంచెం లిక్విడ్ ఏమైనా వేసి నీట్గా రబ్ చేస్తే నీట్గా అవుతుందండి. చూడండి, ఇక్కడ నేను నీట్గా వాష్ చేశానండి. ఒక క్లాత్తో నీట్గా తుడవండి. చూడండి, నేను నీట్గా తుడిచానండి. ఇది అలాగే పెట్టకూడదండి. మీరు వాష్ చేసిన తర్వాత ఎప్పుడైనా కానీ కొంచెం కుకింగ్ ఆయిల్ కానీ లేకపోతే కోకోనట్ ఆయిల్ కానీ ఈ విధంగా అప్లై చేయాలండి. 2 సైడ్లు వెనుక ముందు అండి.
అప్లై చేసి కవర్లో వేసి పెట్టండి. లాస్ట్ టిప్ అండి, మనం పూరి కానీ అప్పలం కానీ చేస్తాం కదండి, చేసిన తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇది స్ట్రైనర్లో వడగట్టినా నీట్గా రాదండి. మీరు ఏం చేయాలి అంటే కాటన్ కొంచెం పెట్టండి ఈ విధంగా అండి. ఇప్పుడు వడగట్టండి. మీ ఆయిల్ ఏమైనా ఎక్కువగా ఉంటే ఇంకా కొంచెం కాటన్ తీసుకొని వడగట్టండి. చూడండి ఎంత నీట్గా వస్తుందో కదండి. ఇప్పుడు మీ వేళ్ళతో ఈ విధంగా అంటే చాలండి. ఆయిల్ ఎంత నీట్గా వస్తుందో అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి ఎంత గలీజ్ అనేది కాటన్ పైనే ఉందండి. చూడండి ఆయిల్ ఎంత నీట్గా ఉందో కదండి. ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.